Praise the Lord. Greetings from FIJCNM. Today, God is talking about ఈరోజు దేవుడు మనతో ఒక ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క శక్తి, ఏ విధంగా అయితే నెహెమ్యా పడిపోయిన ఒక గోడలు, మందిరం యొక్క గోడలను కట్టించడానికి ఏ విధంగా అయితే ఆయన ప్రార్థించాడో, ఏ విధంగా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించాడు, ఏ విధంగా ఆయన చేస్తున్న పనిలో కూడా విచారిస్తూ దేవుని మనసుతో ఆయన ఏ విధంగా ఆ ఒక మందిరం యొక్క గోడలను కట్టాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రతిసారి ఆయన ఒక ముఖము కూడా దాని వైపే ఆ ఒక పని చేయాలి, దేవుని మందిరంను కట్టాలి, ఒక గోడలను కట్టాలనే మనసుతోనే ఎప్పుడు ఉండేవాడు. అలాంటి ప్రార్థన ఆయన చేశాడు. తర్వాత ఆయన రాజుకు ఎప్పుడైతే గిన్నె అందించేవాడిగా ఉన్నప్పుడు రాజు ఈయన ప్రార్థనను, ఈయన చేసే వాటన్నిటిని చూసి గమనించినప్పుడు నీ విచారణకు కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆయన ప్రార్థన పరుడు కాబట్టి ఈయన రాజుకు మనవి చేయలేదు, కానీ ప్రార్థన శక్తి ఎలా ఉందంటే రాజే ఈ యొక్క వ్యక్తిని, ఈ నెహెమ్యాని అడుగుతున్నాడు, నీకేంటి, ఏ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం అయినా నేను దాన్ని చేస్తాను, నేను ఖచ్చితంగా అని అంతలా ఆయననే రాజే వచ్చి ఆయన అడిగాడు. అంటే ప్రార్థన చేయవారికి దేవుడు అంత శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎవరైతే రాజు అధికారం ఏ విధంగా రాజుకుందో ఆయన చేయగలడు. కాబట్టి దేవుడు ఆయనను ఈ యొక్క నెహెమ్యా వద్దకు ఆయన పంపించి ఆయన మాటతో మాట్లాడి అవన్నిటినీ కట్టుటకు, ఆ ఒక మందిరం యొక్క గోడలు మరలా కట్టుటకు దేవుడు ఈ రాజును అక్కడ వాడుకొని ఆ మందిరం కట్టుటకు ఆ ప్రార్థనల ద్వారా దేవుడు ఆయనకు ప్రేరేపించాడు. ఈయన ప్రార్థిస్తుండగా మంచిగా ప్రార్థన శక్తిని అక్కడ మనం చూడగలుగుతాం. ఏ విధంగా అయితే ఆ ఒక ప్రార్థన శక్తి ద్వారా ఆ రాజు వచ్చి నీ యొక్క సమస్యను, నీ ఏదైతే గోడలు ఉన్నాయో కట్టుకో అని చెప్పి అక్కడ దానికోసం పర్మిషన్ ఇచ్చి అక్కడ ఏ సమస్య లేకుండా ప్రార్థన ద్వారా ఇవన్నీ జరిగాయి. కాబట్టి మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని చేయగల దేవుడు. కానీ ఇక్కడ దేని గురించి వారు ప్రార్థించారు అనేది చాలా ముఖ్యం. ఈయన తనకు సొంతంగా ప్రార్థించుకోలేదు, కానీ సొంత విషయాల గురించి కాదు, కానీ దేవుని రాజ్యాన్ని మొదట వెతికి దేవుని కొరకు ఆయన ప్రార్థించిన తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించి అన్నిట్లో ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ప్రార్థన అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన భాగం మనం చూడగలుగుతాం. ముఖ్యంగా దేవుని యొక్క ప్రార్థన శక్తి ఏ విధంగా పనిచేసిందని మనం ఇక్కడ గమనించవచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.